హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే చికెన్ కర్రీ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఒక పూటకు సరిపడా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము. ఈరోజైతే చికెన్ కర్రీ కావాలన్నారు పిల్లలైతే, అందుకోసం అయితే చికెన్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఒకప్పుడైతే చికెన్ తినాలి అంటే 1 మంత్ నెలలో ఒక్కసారో 2 సార్లు మాత్రమే చికెన్ వండుకునే వాళ్ళము. ఇప్పుడైతే నెలలో 2 సార్లు కాదు 3 సార్లు కూడా అవుతుంది చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు ఫ్రెండ్స్? ఇవాళ రేపు అందరూ చికెన్ అంటే చికెనే, అంటే చికెనే తింటున్నారు. పిల్లలు కూడా అలానే తయారయ్యారు. చికెన్ పెట్టద్దు అనుకుంటూనే చికెన్ అయితే వండలేకుండా తినలేకుండానైతే ఉండలేము కదా ఫ్రెండ్స్. చికెన్ పిల్లలకు పెట్టడం అయితే అంత మంచిదైతే కాదు. అందుకని మేము ఎంత దూరం చేయాలనుకున్నా మాత్రం అదైతే వీలైతే లేదు. ఈ మధ్యలోనైతే చాలా తగ్గించామండి చికెన్ వండుకోవడం అయితే. ఎప్పుడు వండుకున్న ఒక హాఫ్ కేజీ అంతే, ఒక పూటకు సరిపడా మాత్రమే వండుకుంటున్నాము. చూడండి చికెన్ అయితే ఎలా ఫ్రై అయిందో. చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది కదా, కానీ మా వాళ్ళైతే కొంచెం గ్రేవీ కావాలన్నారు. వాళ్ళ కోసం అయితే గ్రేవీ చేశాను కొంచెంగా. గ్రేవీతోనే బాగుంటుంది అంటుంది మా వైషు అయితే. అలాగే మీలో ఎందరికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాసన అయితే గుమగుమలాడుతుంది. చూడండి ఎలా అయిందో. ఫైనల్లీ ఇలా వచ్చిందండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.